హలో ఆల్, వెల్కమ్ టు సినిమా కబుర్లు. 2021 బ్లాక్ బస్టర్ మూవీస్ పార్ట్ 2. ఏంటి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? శ్యామ్ సింగారాయ్, నాని అన్న అండ్ సాయి పల్లవి కాంబోలో మంచి సోల్ఫుల్ తో వచ్చిన మూవీ. నాని అన్న క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్ గా అనిపించింది. యాక్టింగ్ కూడా బాగా చేశాడు. సాంగ్స్ కూడా సోల్ఫుల్ గా ఉంటాయి. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు చివరిసారిగా రాసిన పాటలు ఈ సినిమాలోవే. పాటలు చాలా బాగుంటాయి. ఈవెన్ దో మూవీలో రొటీన్ స్టోరీ ప్లాటే ఉంటది, బట్ ఎగ్జిక్యూషన్ ని డిఫరెంట్ వేలో చూపించారు. బ్యూటిఫుల్ వేలో క్యారెక్టర్స్ ని చూపించి అండ్ మూవీ క్లైమాక్స్ కి కొంచెం ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఈ మూవీ వన్ ఆఫ్ మై ఫేవరెట్. మీరు ఈ మూవీ చూసారా భయ్యా? చూసి ఉండకపోతే మూవీ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది, వెళ్ళి చూసేయండి. వకీల్ సాబ్, పవన్ కళ్యాణ్ గారికి చాలా గ్యాప్ తర్వాత మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చిన సినిమా. రీమేక్ మూవీ అయినా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో మూవీ మంచి కలెక్షన్స్ ఎర్న్ చేసింది. పవన్ కళ్యాణ్ గారిని స్టైలిష్ వేలో చూపిస్తూ తెలంగాణ స్లాంగ్ చెప్పించి కొంచెం కొత్తగా ట్రై చేశారు. ప్రకాష్ రాజ్ అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్య డీసెంట్ ఫేస్ ఆఫ్, అలాగే సొసైటీకి మంచి మెసేజ్ కూడా చెప్పారు. తమన్ మ్యూజిక్ కి సౌండ్ బాక్స్లు మళ్ళీ బ్లాస్ట్ అయ్యాయి. అలా పవన్ కళ్యాణ్ గారికి ఈ మూవీ వన్ ఆఫ్ ద మైల్ స్టోన్ ఫిలిం అయింది. మీరు మళ్ళీ మూవీని చూడాలి అనుకుంటే మూవీ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, గో అండ్ వాచ్ ఇట్. అల్లరి నరేష్ గారిని కమీడియన్ గానే చూసాం, కానీ అల్లరి నరేష్ గారిని ఒక పర్ఫెక్ట్ యాక్టర్ గా చూపించిన మూవీ నాంది. మూవీని సీరియస్ నోట్ మీద తీశారు. డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగుంటది. ట్విస్ట్ అండ్ టర్న్స్ అన్ఎక్స్పెక్టెడ్ వేలో ఉంటాయి. థియేటర్ లో మూవీ చూస్తున్నప్పుడు నరేష్ అన్న యాక్టింగ్ కి సర్ప్రైజ్ అయ్యా. అండ్ ఈ మూవీ నరేష్ అన్న కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అయింది. మూవీ కొంచెం రగ్ అండ్ రస్టిక్ వేలో ఉంటది, కానీ డీసెంట్ గానే ఉంటది. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే సాల్ట్ అండ్ పెప్పర్ టేస్ట్ లో ఉంటది. మీరు ఇంకా మూవీ చూసి ఉండకపోతే మూవీ డిజ్నీ ప్లస్ అండ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది, పక్కా చూడండి. పుష్ప ద రూల్, అల్లు అర్జున్ కెరియర్ లోనే ద బెస్ట్ మూవీ. జెన్యూన్ గా పార్ట్ 2 కూడా పార్ట్ 1 ఇచ్చినంత కిక్ ఇవ్వలేదు. సుకుమార్ టేకింగ్ కి, అల్లు అర్జున్ మేక్ ఓవర్ అండ్ యాక్టింగ్ కి ఆడియన్స్ షాక్ అయ్యారు. డిఎస్పి మంచి బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. ముగ్గురు కాంబినేషన్ లో మూవీ మంచి కిక్ ఇచ్చింది. ఇప్పటికీ మూవీ రిపీట్స్ లో చూస్తూ ఉంటా. తగ్గేదేలే అనే డైలాగ్ తో ఇంటర్నేషనల్ వేలో పాపులర్ అయింది. ఎవ్రీ క్యారెక్టర్ కి డిఫరెంట్ మేనరిజం పెట్టారు. మరి మీరు కూడా పుష్ప ఫ్యాన్ అయినా? యాక్టర్ సూర్య గారి నుంచి వచ్చిన బెస్ట్ ఓటీటీ మూవీ జై భీమ్. చాలా అంటే చాలా బాగుంటది సినిమా. యాక్చువల్లీ సినిమా కాదు, రియాలిటీలో తీసి చూపించారు. ఒక సోషల్ మెసేజ్ తో, ప్యూర్ ఎమోషన్స్ తో స్ట్రాంగ్ వేలో మూవీ వర్కౌట్ అయింది. సూర్య గారు ఓటీటీలోనే మంచి సినిమాలు తీసి బ్లాక్ బస్టర్స్ కొట్టారు. జై భీమ్ అనేది ఖచ్చితంగా సినిమా కాదు, ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్. ట్రైబల్ డ్రామాటిక్ కోడ్ డ్రామా వర్షన్ లో మూవీని తీసి చూపించారు. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. మీరు మిస్ అయితే పక్కా చూడండి. సూర్య గారి యాక్టింగ్ బాగుంటది, అలాగే కొంతమంది లీడ్ యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కూడా పీక్స్ లో ఉంటాయి. మెయిన్ గా ఎమోషన్ స్ట్రాంగ్ గా ఉంటది. ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు నాకు తెలియకుండానే నా కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి. అంటే నేను అంత స్ట్రాంగ్ గా మూవీకి కనెక్ట్ అయ్యా అని చెప్తున్నా.